సోదరులారా సోదరిమణులారా అందరికీ నమస్తే. పద్మశ్రీ వనజీవి రామయ్య గారు మనకి దూరమయ్యారు. రామయ్య గారు దూరమైనా కూడా ఆయన ఆశయాలు మనతో పాటే ఉంటాయి. పద్మశ్రీ వనజీవి రామయ్య గారు అనారోగ్యంతో ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారని తెలియజేయడానికి చింతిస్తూ ఉన్నాం. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన ఆశయాలు, సంకల్ప బలం, ఆయన పాలసీస్ ఏదైతే ఉన్నాయో అవి తలమానికంగా భారతీయుల అందరి మెదల్లో ఉంటాయి. ఆయన మొక్కలు నాటినటువంటి కార్యక్రమాన్ని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంటేనే, పైరవేలు చేసుకుంటేనే వచ్చేటువంటి పదవి ఏదైతే ఉన్నదో, పోస్ట్ ఏదైతే ఉందో, పద్మశ్రీ అవార్డుని దరఖాస్తు చేసుకోకుండానే కేంద్ర ప్రభుత్వం రికమెండ్ చేసి ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుని 2017లో ఇచ్చి ఆయన గౌరవించింది. సో ఆయనకు దక్కిన గౌరవం కాదు, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి, ఖమ్మం జిల్లా పరిసర ప్రాంత వాసులకి, తెలుగు ప్రజలకి దక్కిన గౌరవంగా దీన్ని భావించాలి. సోదరులారా సోదరిమణులారా, పద్మశ్రీ వనజీవి రామయ్య గారు అంటే ఆయన తన జీవితకాలం మొక్కలు పెంచడానికే ప్రయత్నం చేశాడు. ఆయనది స్వస్థలం ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి ఖమ్మం జిల్లా, కొత్త ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలం. ఖమ్మానికి సుమారుగా ఒక 6-7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుమారుగా 6-7 కిలోమీటర్ల దూరం ఉండే మారెమ్మ గుడి అంటే ఆ ప్రాంతంలో బాగా ఫేమస్. ఆ ఖమ్మం రూరల్ మండలం మారెమ్మ గుడి దగ్గరలో అది రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడ ఆయన స్వస్థలంగా ఉన్నది. సో ఒక కుమ్మరి సామాజిక వర్గం, ఒక బీసీ ఉపకులమైనటువంటి ఒక కుమ్మరి సామాజిక వర్గంలో పుట్టినటువంటి తను ఒక సామాన్య మధ్యతరగతి జీవిగా జీవిస్తూ ఉండేవాడు. తనతో చాలా, నేను ఎన్జిఓ పెట్టిన తర్వాత పాలిటిక్స్లో ఉన్నప్పుడు, పాలిటిక్స్ అదొక వర్షన్ ఉంటుంది, అక్కడ సంబంధాలు, బాంధవ్యాలు. సో నేను ఎన్జిఓ న్యూ లక్ష్య స్టార్ట్ చేసినప్పుడు, స్వచ్ఛంద సంస్థను స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే ఉన్నదో అప్పటి నుంచి అనేక యువజన సంఘాలతోని, స్వచ్ఛంద సంస్థలతోని, సోషల్ వర్కర్స్తోని వందలాది వేలాది మందిని కలిసే ప్రయత్నం చేశాను. నాకున్న సర్కిల్ ద్వారా ఆ వర్షంలో నాకు పద్మశ్రీ వనజీవి రామయ్య గారు పరిచయం అయ్యారు. తన దగ్గర మొక్కలన్నీ అయిపోయిన తర్వాత నేను మొక్కలు అడిగాను. అయిపోయిన తర్వాత అంటే నేను అప్పటికే పెంచాను, ఇంకా అదనంగా కొన్ని అడుగుతున్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి గానుగ మొక్కలు నాకు ఇచ్చారు. ఆ రోజు ట్రక్ ఆటోలో సుమారుగా గానుగ మొక్కలు 100కు పైగా నేను తీసుకొచ్చినట్టు గుర్తు. అవి మొత్తం ఆ పరిసరాల్లో పంచే ప్రయత్నం చేశాను. కొన్ని నేను ఉన్నటువంటి ఆ టైంలో నేను రెంట్కు ఉన్నటువంటి ప్రాంతంలో ఆ గానుగ మొక్కలు నాటడం, అవి నాటుకున్నాయి కూడా. సో నేను ఎప్పుడు కూడా ఆ విధంగా చేశాను. వనజీవి రామయ్య గారు కూడా ఎవరి ఇంటికి వెళ్ళినా కూడా ఆయన స్పష్టంగా ఒక మొక్కని గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా ఉంటుంది అనేది తెలియదు. వనజీవి రామయ్య గారు మొక్కనిచ్చి గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు. సో ఆ విధంగా వృక్షో రక్షితో రక్షిత, వృక్షాలను మనం రక్షిస్తే వృక్షాలు మనల్ని రక్షిస్తాయనే దాని సారాంశం. మనం చెట్లకి, మొక్కలకి చెట్లకి, మనుషులకి బంధుత్వం ఉన్నది. అదేవిధంగా మొక్కలకి, చెట్లకి, జీవరాశికి మొత్తానికి మనకి బంధుత్వం ఉన్నది. ఎందుకంటే తరతరాలుగా, యుగయుగాలుగా ఆ అవినాభావ సంబంధం కొనసాగుతూ ఉన్నది. మనం గాలి పీల్చుకుంటాము, వదులుతాము. మనం ఆక్సిజన్ పీల్చుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ని ముక్కులతో గాలి పీల్చుకుంటాం అనేది సుస్పష్టం, అందరికీ తెలిసిందే. అది మనం ఆక్సిజన్ పీల్చుకుంటాము, ఊపిరితిత్తులో నుంచి మళ్ళీ వదులుతాము, అది కార్బన్ డైఆక్సైడ్గా రిలీజ్ అవుతుంది. మొక్కలు, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మళ్ళీ ఆక్సిజన్ మనకి రిలీజ్ చేస్తాయి. ఆ విధంగా మొక్కలు, చెట్లకి, మానవులకి, ముఖ్యంగా అట్లా చెప్పాల్సి వస్తే సకల జీవరాశికి కూడా అవినాభావ సంబంధం ఉన్నది అనేది చెప్పక తప్పదు. ఇది మొక్కలు, చెట్లకు సంబంధించి వచ్చినప్పుడు అది కేవలం మొక్కలు, చెట్లు ఆక్సిజన్కి సంబంధించిందే కాదు. పండ్లు, ఫలాలు, పువ్వులు, ఆయుర్వేదిక మొక్కలు, అదేవిధంగా ఇంటి ఫర్నిచరు, అసలు దీనికి పనికి వస్తుంది, దీనికి పనికిరాదని మనం చెప్పలేం. సో ఆ విధంగా మనం చూసినప్పుడు అన్ని రకాలుగా చెట్లు, మొక్కలు మన జీవితంలో మమేకమైపోతూ ఉంటాయి. ఒక మామిడి చెట్టునో, ఒక యాప చెట్టునో, ఒక మర్రి చెట్టునో మనం ఇంటి ముందు ఉన్నప్పుడు ఆడ మనం ఒక మంచం వేసుకొని వేసవికాలంలో కూర్చుంటే 10 ఏసీలతో సమానం. అట్లా చెప్పాల్సి వస్తే ఒక రావి చెట్టో, మర్రి చెట్టో, అది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయమని అంటారు. అంటే ఆక్సిజన్ వస్తుంది అనేది, ఆరోగ్యం బెటర్మెంట్ అవుతుంది అనేది. ప్యూర్ ఆక్సిజన్ వచ్చినప్పుడు బాడీలో ఎనర్జెటిక్ లెవెల్స్ పెరుగుతాయి. ఆ విధంగా ముందుకు పోయే ఆస్కారం ఉండదనేది తెలియజేసుకుంటున్నాను. సోదరులారా సోదరిమణులారా, ఆ విధంగా ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. గత 2014లో తెలంగాణ ఆంధ్ర డివిజన్ జరిగినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది. తెలంగాణ ఉద్యమకారుల ప్రభుత్వం పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ 10 సంవత్సరాల పాటు వనజీవి రామయ్య గారు, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం వనజీవి రామయ్య గారిని హరితహారం పేరుతో మొక్కలు నాటేది. ఈ హరితహారానికి సంబంధించి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా వనజీవి రామయ్య గారు, పద్మశ్రీ రామయ్య గారిని మనం
ప్రజెంట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో ఆ విధంగా కొనసాగినటువంటి జీవితం అయింది, నిరాడంబరమైన జీవితం. ఎవరు ఇంటికి వెళ్ళినా ఒక మొక్కనిచ్చేవాళ్ళు. ఆ విధంగా ఉండేది తన జీవితం. సామాన్య మధ్యతరగతి జీవితం లాగా ఉండేది, సింప్లిసిటీగా ఉండేవాళ్ళు. ఒక టీవీ, నేను స్క్రీన్ మీద ఫోటో పెడతాను, తల మీద వృక్షో రక్షితో రక్షిత అనేది ఇట్లా రౌండ్గా ఉండే ఒక ఐరన్ లాంటి బోర్డుని ఇట్లా పెట్టుకొని ఉండేది. అందులో నినాదం వృక్షో రక్షితో రక్షిత అని ఉంటుంది. ఇది సంస్కృతమైనప్పటికీ కూడా దాని యొక్క తెలుగు సారాంశం ఏంటంటే, వృక్షాలను మనం రక్షిస్తే వృక్షాలు మనల్ని రక్షిస్తాయనేది దాని సారాంశం. మనం వాటిని రక్షిస్తే అవి మనని రక్షిస్తాయనేది. అంటే ధర్మో రక్షితో రక్షిత అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుందనే లాగానే వృక్షాలకు సంబంధించింది కూడా ధర్మో రక్షితో రక్షిత, అది పరిపాలనకు సంబంధించిన అవసరమే. వృక్షాలకు సంబంధించి పండితులు పామరులు అందరికీ సంబంధించిన అంశంగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. తనకి ఒక 4-5 సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్ జరిగింది. అతను టీవీఎస్ మీద వెళ్తుంటే ఇంకొక అతను వచ్చి బండి గుద్దినప్పుడు అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ క్రమంలో ఏం జరిగిందంటే, తను ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి మీద కేసు పెట్టొద్దని సంబంధించిన ప్రజాప్రతినిధులు వెళ్ళినా, ఇంకా అధికారులు పోలీసులు వెళ్ళినా కూడా కేసు పెట్టొద్దని చెప్పడం జరిగింది. అది ఆయన యొక్క గొప్పతనానికి నిదర్శనం. సో వనజీవి రామయ్య గారు కోటి మొక్కల యజ్ఞం జరిపాడు. ఆ కోటి మొక్కలు నాటడమే కాకుండా ఆయన ఆ రోడ్డున వెళుతుంటే, నేను మరిపేట సైడు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ రోడ్డున వెళ్ళేటప్పుడు ఆ సీజన్లో, వేసవికాలం సీజన్లో ఒక మామూలు ప్యాంటు, ఒక టీషర్ట్ వేసుకొని కూర్చొని గింజలు వేరుతూ ఉన్నారు. ఆ చెట్ల కింద గింజలు వేరుతూ ఉన్నారు ఆ మారమ్మగుడి రోడ్డు నుంచి దాటిన తర్వాత. సో ఆ విధంగా ఆయన యొక్క సింప్లిసిటీని చూస్తే, ఆ క్లిప్పింగ్స్ నాకు సోషల్ యాక్టివిస్టులు నాకు పంపిస్తే నేను నా ఫేస్బుక్ అకౌంట్లో కూడా పెట్టాను. అది వార్తా పేపర్లో రాశారు, దాన్ని ఆ ఫోటో తీసి అవి పెట్టారు. సో దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఆయన యొక్క కృషిని గౌరవించి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6వ తరగతి పాఠ్యాంశాల్లో, 6వ తరగతి టెక్స్ట్ పుస్తకాల్లో ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చారనేది చెప్పక తప్పదు. సో అందుకోసమే ఈనాడు ఉన్నటువంటి ఆధునిక కాలమాన పరిస్థితుల్లో ఇంకొక ఇన్సిడెంటు, వనజీవి రామయ్య గారికి సంబంధించి పెసలు సంబంధించి అసలు భారతీయ వ్యవసాయమే ఒక గందరగోళంగా ఉంటుంది. రైతులు ఎప్పుడు పంటను పండించి దేశ ప్రజలకు అందరికీ అన్నం పెడతారు. కానీ ఈ దేశంలో కనీస గిట్టుబాటు ధరలు, మద్దతు ధరలను గిట్టుబాటు ధరలు, పండించిన పంట ₹1,00,000 అయితే ₹1,50,000 రావాలి. అట్లయితే నా కుటుంబాలు బతుకుతాయి, అందులో చాలా శ్రమ దాగి ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ గిట్టుబాటు ధరలు ఉండవు. సో ఈ క్రమంలో పెసలు పండిస్తే ఇవన్నీ పోను, ఖర్చులు కూలీలు అన్నీ పోను, ఏదో ఒక బస్తా మిగిలేయట. ఆ బస్తా మొక్కలకు సంబంధించిన వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చాడట, ట్రావెల్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చేసి ఇంటికి వచ్చాడట. ఆ అమ్మాయేమో వనజీవి రామయ్య గారి భార్య మిసెస్, ఆ అమ్మగారు చెప్తుంటే ఇక ఆయన అంతేలే, ఆయన వదిలేసానా అని చెప్తా ఉన్నది సందర్భంలో. తను కూడా నవ్వుతూ ఉన్నాడు. సో అంటే ఏమైనా సోషల్ వర్క్ చేయాలనుకున్నప్పుడు డబ్బులున్నోళ్ళే అందరూ చేస్తారని మనం చెప్పలేము. డబ్బులు ఉన్నా లేకపోయినా మంచి హృదయం ఉండటం వల్ల, ఒక మానవతా దృక్పథం ఉండటం వల్ల ఇది జరుగుతూ ఉంటుంది. సో అందుకోసమే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి పెద్దలారా, మిత్రులారా. మీ పుట్టినరోజుల నాడు, మీ పిల్లల పుట్టినరోజుల నాడు, అదేవిధంగా మీ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ జయంతి వర్ధంతుల రోజు, మీ అభిమాన సినీ నటుల పుట్టినరోజుల నాడు, అదేవిధంగా మహనీయుల జయంతులు వర్ధంతులు ఏదైతుందో, జ్యోతిరావు పూలే, అంబేద్కర్, సాకిల ఐలమ్మ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అదేవిధంగా నేతాజీ, ఇట్లా అనేక మంది, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కదా, అల్లూరి సీతారామరాజు, ఇట్లా అనేక మంది స్వతంత్ర సమర యోధులకు సంబంధించినటువంటి జయంతులు వర్ధంతుల రోజు ఈ కార్యక్రమాలని, మొక్కలు నాటే కార్యక్రమం చేయండి. నేను ఎప్పుడు కూడా ఒక్క మొక్క నాటమని నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గారు మొక్క నాటితే ఎండిపోయిందట, అది ఫోటోలు తీసి పేపర్లో వేశారు. అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఎవరైనా ఒక వ్యక్తి మొక్క నాటాడు అనుకోండి, ఆ మొక్క ఎండిపోతే వాడికి ఆ ఫీల్ అయిపోతుంది. లైఫ్ లాంగ్ నేను మొక్క నాటితే అది నాటుకోదనే ఫీల్లోకి వెళ్ళిపోతాడు. అది ఒక మొక్క ఎండిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. వాడు నీళ్ళు పోయిపోవచ్చు, బాగా ఎండ బాగా కొట్టవచ్చు, అదేవిధంగా పిల్లలు ఎవరైనా ఎరగదీయచ్చు, లేకపోతే మేకలు మేయచ్చు, గొడ్లు తొక్కొచ్చు, అనేకం జరుగుతాయి. సో ఆ మొక్క ఇవన్నీ దాటుకుంటూ చెట్టు అయినప్పుడు, వృక్షం అయినప్పుడు ఇవన్నీ కూడా అక్కడికి చెట్టు నీడగా చేరతాయి. దాని యొక్క గొప్పతనం అది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. సో మనిషికి సకాల చరాచర జగత్తులో మనుషులకి, మొక్కలకి, చెట్లకి అవినావ సంబంధం, అట్లా చెప్పాల్సి వస్తే జీవరాశి అంతటికీ కూడా ప్రకృతి పర్యావరణంతో సంబంధం ఉన్నదని తెలియజేస్తూ, వనజీవి పద్మశ్రీ రామయ్య గారికి, వనజీవి రామయ్య గారు, పద్మశ్రీ రామయ్య గారు అనండి, ఏదన్నా అనండి, ఆయన 2 పేర్లకు తగిన వ్యక్తే, అర్హుడే. సో ఆయనకు సంబంధించి నిజమైన నివాళి మరిన్ని మొక్కలు నాటే ప్రయత్నమే చేయాలని తెలియజేసుకుంటూ, సో ఈ నేపథ్యంలో కూడా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ పేరుతో ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ రాశాం, మీకు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాం. సో మొక్కలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య ఖచ్చితంగా మొక్కలు నాటే కార్యక్రమం వచ్చింది. సో కారణాలు ఏమైనప్పటికీ కూడా నేను ఆ పోస్ట్లో రాశాను.
సో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఇప్పటికే నేను లెటర్ రాసి బహిరంగ లేఖ రాసినటువంటి సందర్భం ఏంటంటే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మార్జిన్లో ఆ మొక్కలు సంబంధించి నర్సరీలో 2024లో పెద్ద ఎత్తున చేయలేకపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం హరితవనం ఉంటుంది. సరే, ఏ ప్రభుత్వం ఏం పేర్లు పెట్టుకున్నా మొక్కలు పెంచడం అనేది నిరంతర ప్రక్రియగా ఉండాలి. 100కి 33%, 100 ఎకరాలకి 33 ఎకరాలు ఫారెస్టే ఉండాలి. అది హైదరాబాద్ నగరాలకు వర్తించదు, ఏజెన్సీ ప్రాంతాలకు వర్తిస్తుంది అనేటువంటి ఈ రూల్ ఆఫ్ లా అనేది, వివక్షతో కూడినటువంటి లా అనేది చట్టబద్ధం కాదు. అది హైదరాబాద్ చుట్టూ పెద్ద పెద్ద నగరాల చుట్టూ 1 ఎకరం కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఉంచరు. కానీ ఏజెన్సీ ప్రాంతానికి వస్తే చెట్లు పెంచాలి, మొక్కలు పెంచాలి, ఫారెస్ట్ అధికారులు ఈ దందా జులుం అనేది అది కరెక్ట్ కాదు. ప్రతి జిల్లాని యూనిట్గా తీసుకొని 33%. సో మీరు న్యూజిలాండ్ని తీసుకోండి, 80% ఖాళీ ప్రదేశాలే కనిపిస్తాయి. సో అది కోసం రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఒక జిల్లాకి అసలు ఎకరం ఫారెస్ట్ ఉండదు, ఎకరం గ్రౌండ్ ఉండదు, 4 మొక్కలు ఉండవు. ఇంకో జిల్లాకు వచ్చినప్పుడు, ఏజెన్సీ దగ్గరకు వచ్చినప్పుడు, ఫారెస్ట్ దగ్గరకు వచ్చి అధికారులు ప్రభుత్వాలు డ్రామాలు వేస్తూ ఉంటే అది మంచి పద్ధతి కాదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సో ఇంకొక ప్రకృతి వనరులు అంటే ఈ 1000 సంవత్సరాల ఒక ఎత్తు, మనిషి పుట్టినటువంటి 1,00,000 కోట్ల సంవత్సరాల ఒక ఎత్తు. 2 భాగాలు మానవ జీవితానికి, ప్రకృతి పర్యావరణానికి సంబంధించి వచ్చినప్పుడు ఈ మనిషి పుట్టిన దగ్గర నుంచి 1,00,000 కోట్ల సంవత్సరాల ఒక ఎత్తు, ఈ 1000 సంవత్సరాలు ఒక ఎత్తు. 2 భాగాలు చేసినప్పుడు ఈ 1,00,000 కోట్ల సంవత్సరాలకు సంబంధించి ప్రకృతి పర్యావరణం, మొక్కలు, చెట్లు అన్నీ బాగున్నాయి. సరైన సమయంలో సరిపడా వానలు వచ్చినాయి, సరిపడా పంటలు పండినాయి, ఆ విధంగా అభివృద్ధి జరిగింది. కానీ ఈ 1000 సంవత్సరాలకు సంబంధించి వచ్చినప్పుడు, ఈ 1000 సంవత్సరాల తర్వాత దగ్గర నుంచి ప్రకృతి పర్యావరణం విధ్వంసం జరుగుతూ ఉన్నది. ఆ విధంగా మనమే ఇది చేసుకుంటున్నాం. మన పూర్వీకులు మనకి ఎసెట్స్ ఇచ్చారు, అదే శారీరక ఆరోగ్యాన్ని ఇచ్చారు, మంచి ఆస్తులు, అంతస్తులు, వ్యక్తిగతంగా కాకపోయినా జాతి సంపదగా మన ప్రకృతిని, పర్యావరణాన్ని మనకు గిఫ్ట్గా ఇచ్చారు. 1,00,000 కోట్ల సంవత్సరాల నుంచి మనకి గిఫ్ట్గా ఇస్తున్నారు. ఈ 1000 సంవత్సరాల నుంచి మన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ప్రకృతిని విధ్వంసం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళు రోడ్లు వెడల్పు పేరుతోనే 100 చెట్లు నరుగుతారు. కానీ ఒక మొక్క నాటే జీవోలు కూడా ఉంటాయి, వరకట్నం చట్టం లాగా జీవోలు కూడా ఉంటాయి. ఒక మొక్క నాటిన చందాన పోరు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సో దీని మీద సీరియస్గా ఉండాలి, ఖచ్చితంగా మొక్కలు నాటే ప్రయత్నం చేయాలి. మీరు సింగరేణి కోల్ బెల్ట్ చేయమనేప్పుడు నేను చూశాను, కోల్ బెల్ట్ వాళ్ళు మొక్కలు పెంచినట్టుగా నేను భారతదేశంలో ఎక్కడా చూడలేదు, అంటే నేను తిరిగిన ప్రదేశాలకు సంబంధించి. సో కోల్ బెల్ట్కి సంబంధించిన అధికారులు నేను ఓపెన్ కాస్ట్ సర్వే దగ్గర చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ చూస్తే ఆ ప్రాంతానికి, ఆ గ్రామానికి నేను వెళ్ళటం 4 ఏళ్ళు పట్టింది. 4 ఏళ్ళ పెద్ద వృక్షాలు అవి కూర్చున్నాయి. సో ఆ చిత్తశుద్ధి, అంటే ఎండాకాలం ఆ మొక్కలు పెంచగలిగేటువంటి చిత్తశుద్ధి ఉండాలి. సో రోడ్లు ఏమంటే మొక్కలన్నీ నరికేస్తారు ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో. సో వాళ్ళు మొక్కలు నాటే కార్యక్రమం ఉండాలి, పెంచి చూపించాలి. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళకి, చిన్న ఇటు చేసే వాళ్ళకి కోర్టులు కూడా మొక్కలు 500 మొక్కలు 1000 మొక్కలు నాటమని చెప్పేసి, వాటిని పెంచమని చెప్పేసి పనిష్మెంట్గా ఇవ్వాలి తప్పితే, సో వేసి జైల్లో పడేసి మేపడం తప్ప ఇంకేమైనా పనికి వస్తుందా? సోషల్ వర్క్ వైపు చిన్న నేరాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ ఉందనుకోండి, లేకపోతే ఇలాంటి నేరాలు ఏమన్నా ఉంటే, చిన్న నేరాలు ఏమైనా, వాడిని తిట్టాడు, వాడిని తిట్టాడు, చిన్న పిటి కేసులు జరుగుతుంటే వాటికి సంబంధించి ఫైన్లు వేసి పంపిస్తూ ఉన్నారు. ఫైన్లు 500, 1000 రూపాయలు. ఇది ఏమైనా ఉపయోగం ఉంది? వాటి వల్ల మొక్కలు నాటమని చేసే ప్రయత్నం చేయండి. కోర్టులు కూడా ఆ వైపు ఆలోచన చేయాలి. ఇంకొకటి, రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాకి మొక్కల పెంపకానికి సంబంధించి ఉత్తమ గ్రామ పంచాయతీలు, ప్రతి జిల్లాకి ఒక 10 గ్రామ పంచాయతీలు బెస్ట్ పర్యావరణ అవార్డులు ఇవ్వండి. ఆ విధంగా ఉపయోగం దొరుకుతుంది. దాంతోపాటు స్టూడెంట్స్కి సంబంధించి కూడా ఎక్కువ మొక్కలు నాటిన వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు అది గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, అంటే ఎమ్మెల్యే సెగ్మెంట్ స్థాయి, జిల్లా స్థాయి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అవార్డ్స్ ఇవ్వాలి, నేషనల్ లెవెల్. ఎవరు ఎక్కువ మొక్కలు పెంచితే ఆ విధంగా ఏ అవార్డ్స్ ఇవ్వాలి. అకాడమిక్ ఏదైతే ఉందో 10th, ఇంటర్, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు ఏదైనా కానీ వాటికి ఎట్లుంటుందో వీటికి కూడా పర్యావరణం మీద పనిచేసినటువంటి విద్యార్థులకు సంబంధించి ఆ విధంగా ఇది చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో మనకి వనజీవి రామయ్య గారు, పద్మశ్రీ రామయ్య గారు విత్తనాలు చల్లే కార్యక్రమం కూడా చేశారు. సో నేను కూడా, అంటే వనజీవి రామయ్య గారు నాకు పరిచయం కావడం ముందే మొక్కలు నాటడం కార్యక్రమం అయితే, విత్తనాలు చల్లేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో, విత్తనాలు చల్లే కార్యక్రమాన్ని కూడా నేను చదివాను. దాన్ని కార్యాచరణ అమలు చేసిన, టెక్నికల్గా పెద్ద మనిషి పరిచయం కావటం, నాకు ప్రాక్టికల్గా అమలు చేసేవాళ్ళు నాకు చాలా సంతోషంగా అనిపించింది. సో చాలా తండ్రి లాంటివాడు, ఆ విధంగా ఆయన్ని మనం గౌరవించుకోవాలి. సో నేనున్న వేదికల్లో కూడా ఆయనతో ముందు మాట్లాడిపించే ప్రయత్నం చేశాం. నేను మెయిన్ స్ట్రీమ్లో, నేను మెయిన్ రోల్లో ఉన్న దగ్గర, అది ఏ వేదిక అయినా సరే ఆయన ముందు వరుసలో మాట్లాడిపించే ప్రయత్నం చేశాం. సరే, ప్రభుత్వం మేము ముందే గుర్తించాం, తర్వాత ప్రభుత్వం గుర్తించింది, అది ఒక భాగం. సో సోదరులారా, సోదరిమణులారా, ప్రకృతి విధ్వంసం చేస్తూ
ప్రకృతిని పర్యావరణాన్ని నాశనం చేస్తున్నటువంటి ఒకవైపు ఫారెస్ట్లన్నీ తవ్వేసి యురేనియం దవ్వుతామని, ఇంకొకవైపు భూగర్భ వనరుల పేరుతోని, ఆయిల్ నిక్షేపాల పేరుతోని, అదేవిధంగా బొగ్గు నిక్షేపాల పేరుతోని, మాంగనీసు, కార్బను, బంగారం గనుల పేరుతోని ఈ తొవ్వి ప్రకృతి విధ్వంసాన్ని చేసి అతివృష్టికి అనావృష్టికి విపరీతమైన వర్షాలు వచ్చినా కూడా పంటలు పండు, విపరీతమైన కరువు వచ్చినా కూడా వర్షాలు లేకుండా ఉన్న పరిస్థితి కూడా పంటలు పండవు. ఆ విధంగా ప్రజలు దుర్భర దారిద్ర్య పంటలు పండినప్పుడు ప్రజలు ఆకలితో అలమటిస్తారు, దుర్భర దారిద్ర్యంలోకి నెట్టివేయబడతారు. అందుకోసం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. సో వనజీవి రామయ్య గారి బాటలో భవిష్యత్ తరాలు భారతదేశంలో ఉన్నటువంటి పద్మశ్రీ అవార్డు అనేది నేషనల్ లెవెల్కి సంబంధించిన అవార్డు. సో ఒక తెలుగు వాడికి పెదనాన్న లాంటి తండ్రి లాంటి ఆయనకి రావటం మాకు కూడా వచ్చినట్టుగా భావిస్తా ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో పిల్లల పాఠ్యాంశాల్లో పెట్టారు. సో అవార్డ్స్ కూడా పెట్టాలి, డిబేట్ కాంపిటీషన్, ఎలక్ట్రిషన్ కాంపిటీషన్, అనేక పాటలు, కవులు రచయితలకు కూడా ఈ సందర్భంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. కవులు రచయితలు కూడా వీళ్ళంతా కూడా ఏమైతే ఉన్నదో వాళ్ళు వీటి మీద పద్యాలు, కవితలు, పాటలు రాసి దాన్ని క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉన్నది. నాటకాలు, సినిమాలు కూడా ఎన్విరాన్మెంట్ మీద వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. సో సోదరులారా, సోదరిమణులారా, అన్ని వైపులా ప్రకృతిని, పర్యావరణాన్ని మనం రక్షించుకోగలిగినప్పుడు ఈ దేశానికి సంబంధించి సరైన సమయంలో అతివృష్టి, అనావృష్టి లేకుండా సకాలంలో వర్షాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. వానలు వాపసు రావాలంటే, కోతులు అడవికి పోవాలంటే మొక్కలు పెంచాలనేది నాకు మున్సిపాలిటీ వాళ్ళు అండ్ ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి నినాదం గుర్తుకొస్తా ఉంది. సో పెద్దలారా, మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ కూడా వనజీవి రామయ్య గారు, సరే మనిషి ఒక 100 సంవత్సరాల ఆయుష్ అనుకుందాం, 80 సంవత్సరాలు తనకు దాటినట్టుగా ఉన్నది, 80-90 మధ్య ఏజ్ గ్రూప్ ఉన్నది. సరే కొంత ఆధునిక వైద్యం ఉన్న ప్రకారం కొంతకాలం బతికే అవకాశం ఉండేది, 5-10 సంవత్సరాల పైగా. సో టెక్నికల్గా మనకి దూరమైన ఆయన ఇచ్చినటువంటి సంకల్పం ఏదైతే ఉన్నదో, ఆయన ఆశయాలు ఏదైతే ఉందో, మొక్కలు నాటే కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు ఎజెండాగా చేపట్టాలి. అదేవిధంగా ఒక మొక్క 2 మొక్కలు కాకుండా కనీసం మీరు ఇప్పటికే చెప్పినట్టుగా పుట్టినరోజు నాడు, పెళ్లిన రోజు నాడు, మీ గ్రాండ్ పేరెంట్స్కి సంబంధించినటువంటి మెమరీస్ రోజు, అదేవిధంగా మహనీయుల జయంతుల వర్ధంతులు, గ్రాండ్ పేరెంట్స్ యొక్క వర్ధంతులు, వాళ్ళ జయంతులకు సంబంధించి, సో దేవునికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి ఆ సందర్భాల్లో పండ్ల మొక్కలు, పూల మొక్కలు, ఆయుర్వేదిక మొక్కలు, ఇంకా నీడనిచ్చే మొక్కలు, అనేక రకాల వృక్షజాతులు, లక్షల కోట్ల మొక్కలు, వృక్షజాతులు ఉన్నాయి. వాటిని పెంచి పెద్ద చేసే కార్యక్రమాన్ని ఆయన ఈ కార్యక్రమం చేయటం వల్ల అవి నిజమైనటువంటి ఆయన సంకల్పాన్ని, ఆయన ఆశయాన్ని కొనసాగించిన వాళ్ళం అవుతామని తెలియజేసుకుంటూ, ఆయనకి ఈ సందర్భంగా చేతులు జోడించి వినమ్ర నివాళులు తెలియజేసుకుంటూ, సో నీ ఆశయం పెద్దాయన, నీ ఆశయాలు కొనసాగుతాయని, సో భూమి ఉన్నంత వరకు, ప్రకృతి ఉన్నంత వరకు, జీవరాశి ఉన్నంత వరకు నీ ఆశయాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా ప్రమాణపూర్తిగా తెలియజేస్తూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనడాలి మిత్రులారా.